వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద కానీ ఉంచండి. ఇక తిరుమలలో చేయకూడనివి: విలువైన ఆభరణాలు, ఎక్కువ డబ్బు మీ వద్ద ఉంచుకోకండి. మాంసాహారాన్ని భుజించకండి. ఏ విధమైన మత్తు పదార్థాలు సేవించకండి. పొగ త్రాగకండి. వసతి సౌకర్యాల కోసం అపరిచితులను ఆశ్రయించకండి. ఆలయ పరిసరాల్లో పాదరక్షలు ధరించకండి. ఆలయ 4 మాడ వీధుల్లో పాదరక్షలు నిషేధం. శ్రీవారి సులభ దర్శనం కోసం దళారీలను ఆశ్రయించకండి. ఆలయంలో సాష్టాంగ దండ ప్రణామాలు చేయకండి. వీధి వర్తకుల నుంచి నకిలీ ప్రసాదాలు కొనకండి. శ్రీవారి దర్శనం కోసం కాకుండా వేరే ఇతర ఉద్దేశాలతో దయచేసి తిరుమలకు రాకండి. శ్రీవారి దర్శనం కోసం త్వరపడకండి. క్యూలో మీ వంతు వచ్చే వరకు ఆగండి. ఆలయ ప్రాంగణంలో ఉమ్మివేయడం వంటి అసహ్యకరమైన పనులు చేయకండి. ఆచార వ్యవహారాల ప్రకారం ఆలయ అర్హత లేని సందర్భాలలో ఆలయంలోకి రాకండి. తిరుమలలో పువ్వులు పెట్టుకోకండి. పువ్వులన్నీ శ్రీవారి పూజకే. భిక్షకులను ప్రోత్సహించకండి. పరిసరాలను అపరిశుభ్రం చేయకండి. తిరుమలలో నీరు, కరెంటు వృధా చేయకండి. అపరిచితులను కాటేజీలలోకి అనుమతించకండి. గది తాళాలు ఇవ్వకండి. ఓం నమో వెంకటేశాయ. వివాహ వ్యవస్థ వైశిష్ట్యాన్ని గుర్తు చేయడానికి నిర్వహిస్తున్న కార్యక్రమమే సప్తపది. సప్తపది ప్రతి ఆదివారం రాత్రి 8:30 మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. తెనాలి రామకృష్ణ ప్రతి శనివారం రాత్రి 9 మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. ఆ తల్లి లలితాపరాభట్టారికా స్వరూపంగా యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించింది. ఎవరికి లలితాపరాభట్టారికా స్వరూపం 4 చేతులలో ఉండేటటువంటి ఆయుధముల యొక్క విశేషం అర్థమవుతుందో వాడు పరదేవత పాదముల వద్దకు చేరుకున్నవాడని గుర్తు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం లలితా వైభవం సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 8:30 మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. శ్రీ వెంకటేశ్వరం చలువకు వేడికి సరికి సరి కలదిగ హరి నీ కరుణే మాకు. చలువకు వేడికి సరికి సరి కలదిగ హరి నీ కరుణే మాకు. కాయము కలిగిన కలుగు తోడనే
పాయపు మదములు పై పైనే కాయము కలిగిన కలుగు తోడనే పాయపు మదములు పై పైనే రోయదు తనుగని రుచులే వెదకును రోయదు తనుగని రుచులే వెదకును ఏయడ హరి నిను ఎరుగుడ ఎప్పుడో ఎప్పుడో కడుపు నిండితే ఘనమై నిండును పడి పంచేంద్రియ పదిలములు కడుపు నిండితే ఘనమై నిండును పడి పంచేంద్రియ పదిలములు విడువ నాశలను వెలయు బంధములు విడువ ఆశలను వెలయు బంధములు కడగని మోక్షము గైకొనుడెప్పుడో చలువకు వేడికి సరికి సరి కలడిగ హరి నీ కరుణే మాకు చలువకు వేడికి సరికి సరి కలడిగ హరి నీ కరుణే మాకు చదివిన వెనగు తోడనే దిక్కుల పలు సందేహములు వెక్కులు చదివిన పెనగు తోడనే దిక్కుల పలు సందేహములు ఎక్కువ శ్రీ వెంకటేశ నీవే ఎక్కువ శ్రీ వెంకటేశ నీవే మాణిక్యపు వేల్పువు నీ చిత్తమికను నీ చిత్తమికను నీ చిత్తమికను శ్రీ వెంకటేశ్వరం శ్రీ వెంకటేశ్వరం భజన మన ప్రాచీన సంప్రదాయం. భజన ఆధ్యాత్మిక చైతన్యానికి సోపానం. భజన భగవంతుని దరిచేర్చే సాధనం. ఎందరో భక్త శిఖామణులు, భాగవతులు, ఆచార్యులు భజన సంప్రదాయంలోనే భగవంతుని కీర్తించి తరించారు. వారిలో ప్రముఖులు కన్నడ హరిదాసు, భక్త పురందరదాసు. ఆ మహానుభావుడు రచించిన భజన కీర్తనలను ప్రేక్షకులకు అందించే వినూత్న కార్యక్రమమే దేవదేవం భజే. దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కన్నడ రాష్ట్రంలో భజనలు చేసిన భక్త బృందాలను
మీకు పరిచయం చేస్తూ ఆ దేవదేవుని గుణగానాన్ని మీ ముందుకు తెస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. దేవదేవం భజే సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 4:30 మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని శుభాశీస్సులతో మీరు మీ చిన్నారులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను పేరు పేరున పలకరిస్తోంది. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, గృహప్రవేశాది శుభకార్యాలు, షష్ఠిపూర్తి మహోత్సవాలు, వ్యాపార ప్రారంభ వార్షికోత్సవాలు, ఇలా ప్రతి వేడుకకు శుభాకాంక్షలను అందజేస్తోంది. సప్తగిరీసుని సహస్రనామాలతో కొలిచి కీర్తించే అర్చక స్వాములు అందిస్తున్న శతకోటి ఆశీస్సులతో పాటు దేవస్థానం వారి ఆశీర్వచన పత్రిక, శ్రీనివాసుని కళ్యాణ అక్షతలు, శ్రీ పద్మావతీదేవి పూజా కుంకుమను ప్రసాదంగా పొందండి. మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ మీ కార్డు సైజ్ కలర్ ఫోటోను చిరునామాతో సహా రాసి 15 రోజులు ముందుగా మాకు పంపండి. మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి గెస్ట్ హౌస్, అలిపిరి, తిరుపతి 517507. శతమానం భవతి. ప్రతిరోజు ఉదయం 8:30 నుండి 9:30 వరకు. శతమానం భవతి. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ బ్రాట్ టు యు బై సదరన్ ట్రావెల్స్ ఢిల్లీ ఇన్ అసోసియేషన్ విత్ గోపురం పసుపు మరియు కుంకుమ, కపిల్ చిట్ ఫండ్స్, మీ కలలకు సాకారం, జిఆర్టీ గోల్డ్, అజంతా సుగంధ సుపారి, ఏఎన్ఎస్ జ్యువెలర్స్ సేలం. భూలోకం ఎలా ఆవిర్భవించింది, శూన్యంలో నుండి ఓంకారం ఎలా పుట్టింది, అక్కడి నుండి సృష్టి క్రమం ఎలా మొదలైంది, హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మొదటి మానవుడి పుట్టిక ఎలా జరిగింది, మానవుడే కాదు పక్షి జాతి, నాగజాతి, మృగజాతి, సమస్త జీవ నిర్జీవ పదార్థాలన్నీ ఎలా పుట్టాయి, కొండ కోనలు, చెట్లు, చేమలు, జీవజాతులు, లోకాలు, దేవతలు, రాక్షసులు, అన్నింటికీ మూలమేంటి? ఇన్ని ప్రశ్నలు, ఒకే సమాధానం, అదే సృష్టి. సృష్టి ప్రతి గురు శుక్రవారాల్లో రాత్రి 9 గంటలకు, తిరిగి సోమ మంగళవారాల్లో ఉదయం 10:30 మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. కించిదధీతా భగవద్గీతా కించిదధీతా గంగా జలలవ కణికా పీతా భగవద్గీతా కించిదధీతా గంగా జలలవ కణికా పీతా సకృదపియేన మురారీ సకృదపియేన మురారి సమర్చ సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్యయమేన చర్చ క్రియతే తస్యయమేన చర్చ భజగో. భగవద్గీతను ఏ కొంచెం అధ్యయనం చేసినా, గంగాజల బిందువులు ఏ లవలేశమైన గ్రోలినా, ఒక్కసారి శ్రీ మహావిష్ణువును అర్చించినా చాలు, అట్టివానికి యముని వల్ల భయమే లేదు. Adventurous trip or holiday trip, honeymoon trip or educational trip, Southern Travels offers the best packages for anywhere in South India. Enjoy memorable moments with Southern Travels. Southern Travels, awarded as the best domestic tour operator by the Government of India. Log on to www.southerntravelsindia.com. వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం దయానందచరణౌ మనసా స్మరామి, దయానందచరణౌ శిరసా నమామి.
బ్రహ్మసూత్రాల్ని అందించిన వేదవ్యాస మహర్షి తత్తు సమన్వయాత్ అని ఒక సమన్వయ అధికరణం ఒకటి చెప్పారు. ఆ సమన్వయ అధికరణం అనంటే ఏదైనా ఒక్క మాట నా నోటి నుండి బయటికి వ్యక్తం అవ్వాలి అనంటే ఆ మాటని అన్ని కాలాల్లో అందరూ అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో అంగీకరించేదిగా ఉండాలి. ఆ మాట ఏ రకమైనటువంటి అనుమానానికి, ఏ రకమైనటువంటి విషమత్వానికి దారితీయకూడదు. అందుకనే సూత్రం అంటే అల్పాక్షరం, అసందిగ్ధం, సారవద్ విశ్వతోముఖం అంటారు. దో ఇట్ ఈజ్ ఇన్ ఎ నట్షెల్, బట్ ఇట్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ కన్ఫ్యూజన్స్ అండ్ ఎరోనియస్ ప్రాబ్లమ్స్. కాబట్టి రామాయణాన్ని కానీ, భారతాన్ని కానీ, భాగవతాన్ని కానీ, పురాణాల్ని, ఇతిహాసాల్ని, శాస్త్రాల్ని, దర్శనాల్ని, కావ్యాలని, ఆగమాలని, స్మృతులని, దర్శనాలని, ఉపవేదాలని, వేదాలని ఆ సబ్జెక్ట్ మాత్రమే తీసుకుని అందులో చెప్పబడ్డ ఒక్క ముక్కని తీసి ఆ ముక్కని మాత్రమే ఇస్తే సరిపోదు. మనం కూడా బాగా ఆలోచిస్తే ఇంట్లో ఎవరో గెస్ట్ వచ్చారనుకోండి, వాళ్ళకి వడ్డన చేసేటప్పుడు ఏం చేస్తామనంటే కూర వడ్డించేటప్పుడు పైన ఇలా తీసి వడ్డించరు, కలిపి ఒకసారి వేస్తారు. సాంబార్ వేసేటప్పుడు పైనుంచి ఇలా పోసేరు, కలిపి పోస్తారు. అంటే సమన్వయం చేస్తే అడుగు పైన అంతా కలిసి అది రుచిగా ఉంటుంది. లేకపోతే పైదలా వేసేస్తే కిందదలా ఉండిపోతుంది, ఇంక పనికి రాకుండా ఉండిపోతుంది. సో ఆ కలపడం అనేది సమన్వయం. పైన తేటగా ఉంటుంది రసమో సాంబారో ఏదో ఒకటి, కింద దాని యొక్క ఇంగ్రీడియంట్స్ అంతా క్రిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి కలిపినప్పుడు సమన్వయం అవుతుంది. అలాగనే రామాయణం రామాయణం, భారతం భారతం, భాగవతం భాగవతం, పురాణాలు పురాణాలు, వేటికవి విడగొట్టితే మనకు సమన్వయం కాదు, అర్థం కాదు. ఆ అర్థం స్ఫురించినప్పుడు వచ్చేటువంటి ఆ సందిగ్ధావస్థలే ఇటువంటి అనుమానాలు. చాలా మందికి రామాయణం పట్ల చాలా రకాల అనుమానాలు ఉంటాయి. అందుకనే రామాయణం గాథ అందరికీ తెలుసు. ఎవరికి తెలియదు? ఇట్స్ ఎ క్రక్స్ ఆఫ్ రామాయణం, అందరికీ తెలుసు. కానీ రామాయణాన్ని ఈరోజు సమాజంలో ఎలా అందివ్వాలి అని అంటే, కథ అనేటువంటి భాగం అందరికీ తెలిసిన భాగాన్ని చెప్తూ, ఆ భాగాన్ని చూసే బుద్ధిలో కలిగేటువంటి ప్రతి అనుమానానికి దాని ద్వారా పరిష్కారం చూపిస్తూ పోగలగాలి. అలా కలిగేటువంటి సందిగ్ధమైనటువంటి అనుమానాల్లో నిన్న ఒక వ్యక్తి ఒక అనుమానం వ్యక్తం చేశారు. భరతుడు ఒకటే భార్య మాండవి, శత్రుఘ్నుడికి శృతకీర్తి, లక్ష్మణుడికి ఊర్మిళ, రాముడికి సీత, అందరూ వాళ్ళ వాళ్ళ భార్యలతో చక్కగా ఉన్నారు. రాముడు ఒక్కడే ఏకపత్ని వృతుడు ఎలా అయ్యాడు? ఏం వాళ్ళందరూ కూడా వాళ్ళతోటే కదా ఉన్నారు, ఇంకా వేరే భార్యలు లేరుగా రామాయణంలో. కాబట్టి రాముడు ఒక్కడే ఎందుకు ఏకపత్ని వృతుడయ్యాడు? చూడండి, అనుమానం చూడండి. నిజమే, అది దానికి పరిష్కారం ఇవ్వగలగాలి మనం. ఇప్పుడు నిజమే, నాకు కూడా ఫస్ట్ చూడగానే ఆయన ఆ ప్రశ్న వినగానే ఎస్ కరెక్ట్, ఇది ఇట్ ఈజ్ వ్యాలిడ్ క్వశ్చన్. సో యూ నీడ్ టు గివ్ ఎన్ ఆన్సర్ ఫర్ దట్. సో అన్నీ వస్తాయి మనకు, ఐల్ డీల్ దట్. కాబట్టి ఇటువంటి అంశాలు, ఈవెన్ ఇప్పుడు విశ్వామిత్రుడి యొక్క అంశం కూడా తీసుకుంటే, విశ్వామిత్రుడు ఒక మహర్షి. మహర్షి అంటే సామాన్యుడు కాదు. అతని గురించి ఘట్టం వచ్చినప్పుడు ఇప్పుడు ఈరోజు పరిష్కారం చేసుకుందాం. కాబట్టి మన భారతీయ వాంగ్మయాలన్నీ కూడా సమన్వయం అయితేనే అర్థం. కాబట్టి ఒక రామాయణాన్ని చెప్పాలన్నా వేదిక్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, భారతాన్ని ముట్టుకోవాలన్నా వైదికమైనటువంటి పరిచయం ఉండాలి, భాగవతాన్ని చెప్పాలన్నా వేద పరిచయం ఉండాలి. అంటే మన వాంగ్మయాలని వేటినైనా సరే మన వాంగ్మయాలని వేటిని చెప్పాలన్నా
వెనక పక్క దానికి ఆధారభూతంగా హేతుభూతంగా వేదం అనేది ప్రమాణం. వేదం అనేటువంటిది అదొక రా మెటీరియల్, అది మనం భరాయించలేం. అందుకనే దాన్ని రామాయణంగానో భారతంగానో భాగవతంగానో స్మృతుల రూపంలోనో ఆగమాల రూపంలోనో వేదంలోని ఒక్కొక్క అంశాన్ని, ఒక్కొక్క భావాన్ని, ఒక్కొక్క కోణాన్ని ఇవన్నీ ఆవిష్కరించుకుంటూ వెళ్ళాయి. అందుకనే భారత పంచమో వేద, 5వ వేదం. అంతేగాని వేదం అనలేదు, 5వ వేదం. రామాయణం దగ్గరకు వచ్చేటప్పటికి సాక్షాత్ రామాయణ వేద ప్రాచేత సాదాసీత్. రామాయణము సాక్షాత్తు వేద రూపమే పొందుండి ఈ ప్రాచేతసుడు అనేటువంటి వాల్మీకి ద్వారా బయటకు వచ్చింది. భాగవతం స్వయం వ్యక్తం, అది వేదమే. కాబట్టి ఈ రకంగా భాగవతాన్ని వేదమన్నారు, రామాయణాన్ని వేదమన్నారు, భారతాన్ని వేదమన్నారు, స్మృతులని వేదమన్నారు. గుర్తుపెట్టుకోండి, ఏ వాంగ్మయాలైనా సరే చివరికి వేదము యొక్క అనుమతి పొందితేనే, వేదము యొక్క ముద్ర పడితేనే అది భారతీయ వాంగ్మయంగా ప్రకాశిస్తుంది. అదే భారతీయ వైభవంలో ఒక గ్రంథంగా విరాజిల్లుతూ ఉంది. ఆ వేదం యొక్క ముద్ర పడకపోతే ఆ ప్రకాశం దానికి రాదు. వేదోఖిలో ధర్మ మూలం అన్నారు. వేదమే ఈ సమస్త ధర్మానికి మూలం, అది సార సంగ్రహమైనటువంటి భూతం. అది అందరికీ అర్థం కాదు కాబట్టి అర్థమయ్యే అంశాలని అర్థం చేయించవలసినటువంటి కోణాలతో ఆయా రూపంగా బయటికి తీసుకొచ్చారు. వేదాన్ని 2గా విభజిస్తే 2 అంశాలున్నాయి వేదంలో, దాన్ని సరిగ్గా విభజించగలిగితే. 1 కర్మ, 2 జ్ఞానం. ఇవి 2 ఉన్నాయి. 1 కర్మ, 2 జ్ఞానం. అందుకనే వేద భాగం ఏదైతే పూర్వభాగంగా మనం చెబుతూ ఉన్నామో, పూర్వభాగమైనటువంటి వేదమంతా భగవద్గీతలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. త్రైవిద్యామాం సోమపాః పూతపాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివిదేవ భోగానని. ఈ కర్మభాగమైనటువంటి వేదమంతా ఒక అంశమైతే ఆ వేదం ఏమంటుంది? అస్థి బ్రహ్మ జగత్కారణం అంటుంది. ఒక భగవంతుడనేవాడు ఒకడు ఉన్నాడు ఈ లోకాన్ని నడిపేటువంటి, ఆ కర్త లేకపోతే ఈ లోకమే నడవదని. అయితే ఈ మధ్య ఒక సైంటిస్ట్ ఏంటనంటే, చాలా గొప్ప వ్యక్తి ఆయన, మీ అందరికీ తెలుసు, ఫ్రాంక్లిన్ నెవో. మొన్న మధ్య పేపర్లో కూడా చాలా అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనే ఒకప్పుడు ఈ ప్రకృతి సకర్తృకం అన్నాడు ఆయన. ఈ మధ్య మళ్ళీ ప్రకృతి అకర్తృకం అన్నాడు ఆయన. ఈ ప్రకృతికి ఏ కర్త లేడు, ప్రకృతే కర్త, ప్రకృతే కార్యమని. ఒకప్పుడు ఆయనే సకర్తృకం అన్నారు, ఇప్పుడు ఆయనే అకర్తృకం అన్నారు. సకర్తృకము అని వేదము ఒప్పుకుంటుంది, అకర్తృకము అని వేదం ఒప్పుకుంటుంది. ఈయన ఇన్వెన్షన్ ఏం అక్కర్లేదు, మనకు వేదంలో ఉంది అది ఆల్రెడీ. ఎందుకనంటే మనం ఒక కార్యం దృష్ట్యా కారణాన్ని యాక్సెప్ట్ చేస్తాం. కార్యమే లేదనుకోండి, ఇక కారణానికి కారణత్వం ఉండదు. ఉంగరం ఉంది అనంటే ఇది కార్యం, ఇది ఇఫెక్ట్, ప్రోడక్ట్. దీనికి కారణం ఏంటనంటే బంగారం అంటాం. ఉంగరాన్ని పట్టుకున్నాం కాబట్టి దీన్ని కార్యం అంటున్నాం, దీనికి కారణం బంగారం ఉంది అని అంటున్నాం. ఇప్పుడు ఉంగరాన్ని కరిగించి బంగారమే పెట్టామనుకోండి, ఇప్పుడు బంగారం కారణం అని అంటామా? అనం. కార్యం ఉంటే కారణం, కార్యం లేకపోతే కారణానికి కారణత్వం కూడా ఉండదు, అది సింపుల్గా ఉండిపోతుంది. అలాగనే ప్రకృతి ఉంటే పరమాత్మ కారణం అంటున్నాం, ప్రకృతి లేకపోతే పరమాత్మలో కారణత్వం కూడా ఉండదు, ఆ కర్తృకం కూడా ఉండదు పరమాత్ముడికి. కాబట్టి ఈ వైలక్షణ్యాన్ని మన వేదం చెబుతూ, అస్థి బ్రహ్మ జగత్కారణం అని వేదం చెబుతూ, వేదాంతం దగ్గరికి వచ్చేటప్పటికీ తద్బ్రహ్మైవాహమస్మి అంటుంది. ప్రతిరోజు సంధ్యావందనం చేసేటప్పుడు సంధ్యావందనం చేసే వ్యక్తి ఆ మాట చెప్పాలి. అహమస్మి బ్రహ్మాహమస్మి, సోహమస్మి బ్రహ్మాహమస్మి, అహమేవాం జుహోమి స్వాహ. కాబట్టి నేనే ఆ పరమాత్మను, పరమాత్ముడే ఈ రూపంతో ఈ లోకంలో చరిస్తున్నాడు అనేటువంటి స్థితిని సంధ్యావందనం చేసేటువంటి వ్యక్తి గుర్తించాలి. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఇక అతను మానవుణ్ణి, నాకు మాంసపిండము శరీరం అనుకోకూడదు. ఒక్కసారి ఆ మాట సూర్యుడికి ఎదురుకుండా ఉచ్చరించిన తర్వాత హీ షుడ్ బీ ఇన్ఎవిటబుల్లీ యాజ్ ఎ గాడ్, అంతే.
ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సూర్యుడి ముందు చెప్పాం కాబట్టి దైవికంగానే ఉండగలగాలి. అలాంటి ఉపాసన మనకు నేర్పింది. కాబట్టి మొట్టమొదటి పూర్వభాగమైన వేదమంతా కర్మశాస్త్రం, తరువాత వచ్చే వేదాంతమంతా జ్ఞానం. అందుకనే మనం రామాయణాన్ని చూస్తే కంప్లీట్ ధర్మశాస్త్రం రామాయణం. ధర్మము అనే ఆ శబ్దానికి నిలువెత్తు అద్దం రామాయణం. అందుకనే మొత్తం ధార్మికమైన అంశాలు మనం ఎక్కడా వెతుక్కోక్కర్లేదు, అన్ని ఇందులో కనపడుతుంటాయి మనకు. ధార్మికంగా ఎక్కడ ఏమిటి ఒక మనిషి యొక్క మనోధర్మాన్ని చాలా అద్భుతంగా చెప్పింది. వాట్ ఐ సే, ఐ డోంట్ సే మానవ ధర్మం. దేర్ ఈజ్ నో పర్టికులర్ థింగ్ కాల్డ్ మానవ ధర్మం. మానవుడికి ఒక బాధ్యత ఉంటుంది, ఒక కర్తవ్యం ఉంటుంది. ఇది రెండు ప్రధానమైన అంశాలు. మనస్సుకే ప్రధానంగా ఒక ధర్మం ఉంటుంది. ఎందుకంటే మానవుడు అని అంటే చేతులు కాళ్ళు అనేటువంటిది ఉపాధి కదా. ఈ ఉపాధిని నడిపించేది మనస్సే. అదే మానవుడన్నా, అదే మనిషి అన్నా, అదే మనస్సు అన్నా ఒకటే. ఆ మనోధర్మాన్ని చాలా అద్భుతంగా చెప్తుంది రామాయణం. ఆ మనస్సు ఎలా ఉంటే అది ధర్మవర్తి అవుతుందో, ఎలా దాన్ని ఆచరించకపోతే అధర్మవర్తి అవుతుందో చాలా అద్భుతమైనటువంటి కోణాలతో గీత గీసి మనకు అందిస్తుంది రామాయణం. అందుకనే మనం రామాయణాన్ని చూసిన తర్వాత వెంటనే అవతారం శ్రీకృష్ణుడు, ఆయన భగవద్గీతను అందించాడు. ఈ రెండు ఎంత సింక్రనైజ్ అవుతున్నాయనంటే, రామాయణమేమో ధర్మశాస్త్రం, గీత మోక్షశాస్త్రం. అంటే 4 పురుషార్థాల్లో ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే పురుషార్థాల్లో అర్థకామాలు లౌకిక పురుషార్థాలు కాబట్టి దాని గురించి ఏ దేవుడు అవతారం ఎత్తి రానక్కర్లేదు. డబ్బు ఇలా సంపాదించుకోవయ్యా, లేకపోతే కోరికలు ఇలా కోరుకో అని చెప్పడానికి ఏ దేవుడు రానక్కర్లేదు. ఈ లోకంలో ఏది నువ్వు ఆచరిస్తే అది ధర్మం అవుతుందో, అది ఎలా ఆచరించాలో దాన్ని నోటితో చెప్పకుండా చేసి చూపించాడు శ్రీరాముడు. మోక్షం అనేది ఆచరణ కాదు కనుక, అది బోధించేటువంటి విధానం కనుక, దానికోసం మళ్ళీ అదే పరంధాముడు శ్రీకృష్ణుడిగా అవతరించి బోధించి మనందరికి అందించాడు ఆత్మవిద్యని. అదే మోక్ష విద్య భగవద్గీత. కాబట్టి ధర్మానికి శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆవిష్కరణ జరిగితే, మోక్షానికి పరంధాముడైనటువంటి పరమాత్ముడే ఆవిష్కరించాడు, అక్కడ అవతరించాడు ఆయన. కాబట్టి ధర్మశాస్త్రానికి రామాయణం, మోక్షశాస్త్రానికి భగవద్గీత. అందుకనే రామాయణాన్ని మాత్రమే చూస్తే కేవలం ధార్మికంగా నేను ఇక్కడ ఉంటాను చాలండి. ఒక ఆయన ఒకసారి అన్నారు, స్వామీజీ నేను ఎవడిది నేను ₹1 ఆశించను, నాది ₹1 ఎవడికి ఇవ్వనండి, నేను బయటికి వెళ్ళనండి, నా ఇంట్లోకి ఎవడిని రానివ్వనండి, నేనేదో నా బతుకు నేను బతుకుతానండి, నేను ఎవడి జోలికి వెళ్ళనండి, ఇంకొకడిని నా జోలికి రానివ్వనండి, నేనేదో అలా 4 గోడల మధ్య నేను బతికేస్తానండి అని అంటే, నేనన్నాను అది చాలా మంచి లక్షణం. బయటికి వెళ్ళి డిస్టర్బ్ చేయడం కంటే ఇంట్లో కాముగా ఉండడం గొప్పదే. కానీ ప్రతివాడి ఇంట్లో పెరట్లో ఆవు కట్టేసి ఉంటాం, అది ఎవడి జోలికి వెళ్ళదు, చాలా పాపం గడ్డి వేస్తుంది, పాలిస్తుంది, కూర్చుంటుంది. నువ్వు కూడా ధార్మిక పశువు అయిపోతావు. అప్పుడు ఓ మంచి పశువు, ఆవు ఎవరిని ఏం చేయదు కదండి, చాలా కామ్గా ఉంటుంది. అది బయటికి వెళ్ళి సర్వీస్ చేయదు, ఇంకొకటి గురించి పట్టించుకోదు, ఎవరిని ఆలోచించదు, అయ్యో మీకు బాధనా కష్టమా అని అనుకోదు, అసలు ఏం ఉండదు. సమాజంతో దానికి సంబంధం లేదు, సంఘంతో సంబంధం లేదు. దూడ పుట్టి పాలు తాగేదాకా నాది అనుకుంటుంది కొద్దిగా, ఆ తర్వాత అది పక్కకు పోతుంది, ఇది వాటికి హాయిగా గడ్డి మేస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు కూడా ఒక ధార్మిక పశువుగా ఉండిపోకూడదు. కాబట్టి ధర్మము ఒక మనిషిని పరిణితికి, పరిపక్వతకు దారితీస్తే ఆ పరిపక్వత మోక్షానికి ఉపయోగపడాలి. అప్పుడే ధర్మానికి కూడా లక్ష్యం ఉంటుంది. లేకపోతే ధర్మం కూడా కేవలం ఈ లోకంలో నిర్లక్ష్యంగా మిగిలిపోతుంది. ధర్మం ఎందుకు కావాలి అనంటే ఆ పరాయణాన్ని పొందాలి, ఆ పరమావధిని పొందడానికి ధర్మం కావాలి. కాబట్టి అందుకనే మనకు అవతారాల యొక్క పట్టికలో కూడా రాముడి తర్వాత కృష్ణుడు వచ్చాడు. ఇంకా కృష్ణుడి తర్వాత ఒకటే అవతారం మిగిలింది, బ్యాలెన్స్, కల్కి. అతనేం బోధించడు, అన్నిటినీ లేపుకుంటూ పోతుంటాడు ఆయన. ఆయన ఏం బోధించడు, ఆచరించడు. ఎందుకనంటే వీళ్ళకి ఆచరించి చూపించాను రాముడిగా, వినలేదు, బోధించి చెప్పాను, వినలేదు, ఇంకా వీళ్ళు ఉండడం ఇక్కడ వేస్ట్ అని లేపేయడం కోసమే ఆయన వస్తాడు. ఇంకంతే, అదే కల్కి అవతారం అని.
మీరు గమనిస్తే కల్కి అవతారంలో కత్తి పట్టుకుని తిరుగుతాడు ఆయన అంతే. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. దట్ ఈస్ కల్కి.